నమస్తే కోసుకుమరి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు అయితే పెడుతున్నారు. మామూలుగా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు అయితే ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఘోరాతి ఘోరంగా మాట్లాడినా ఆ రోజు కనీసం కేసు తీసుకునేటువంటి నాదు లేడు. కేసు తీసుకున్న దాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు ఖచ్చితంగా తీసుకుంటారు, తీసుకోవాలి అంతే. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక బెనిఫిట్ అనమాట. కాకపోతే ఏమవుతుందో చూద్దాం. మొత్తానికి విషయం చూస్తే ఇతరులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వారిపై కేసులు నమోదవుతున్నప్పటికీ కొంతమంది మాత్రం తమ బుద్ధిని మార్చుకోవటం లేదు. తమకు నచ్చినటువంటి వ్యక్తిపై అనుచిత పోస్టులు పెడుతూనే ఉన్నారు, నచ్చినటువంటి వ్యక్తుల గురించి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై హర్షవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ వేదిక పెట్టినటువంటి పోస్ట్ కలకలం రేపుతోంది. మరి కుంభమేళలో తన భార్య కుమారుడు అఖీరానందన్, మరి దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్, టీడీపీ సభ్యులు ఆనంద సాయితో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించినటువంటి సంగతి తెలిసిందే. మరి వీరు పుణ్యస్నానాలు చేసుకున్నటువంటి ఫోటోను మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి మరి ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి జనసేన నేత రిషికేష్ కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి రిషికేష్ ఫిర్యాదు మేరకు మరి కావలి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇంతకు ముందు ఫెసిలిటీ ఉండేది కాదు, ఇప్పుడైతే మాత్రం కేసు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఏమైతే చూద్దాం.